వెల్కమ్ టు క్షణం టీవీ. మీరు ఇంత ఓపెన్ గా చెప్తున్నారు కదా, ఆమె మర్చిపోయింది సంతకం పెట్టండి అంటే రాత్రి 10కి పెట్టుకుని సంతకం పెట్టేది పోతారా అంటే డ్యూటీకి వచ్చిన సంతకం పెట్టి జాయిన్ చేయాలా? ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్ అటెండెన్స్ నా వెరీ ఇంపార్టెంట్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. యువర్ బిగ్ బాస్ ఇస్ దేర్ ఆఫీస్. వై షుడ్ బి మెయింటెనెన్స్ బై అడిషనల్ స్టాఫ్? ఈజ్ నాట్ అవైలబుల్. ఈ హౌ టు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. మర్చిపోయారన్న పదానికి ఫర్గెట్ ఇట్. వాట్ పర్పస్ ఇస్ ద ఫర్గెట్ ఇట్? దిస్ ఇస్ మస్టర్, దిస్ ఇస్ ఎ వైట్ పేపర్, ఇది చెత్త పేపరా? దీన్ని చూస్తే కదా మీకు మంత్రి శాలరీ ఇచ్చేది, పబ్లిక్ అంతా తీసుకున్న డబ్బుతో కదా మీకు శాలరీ వచ్చేది. ఐఎమ్ ఆల్సో బిగ్గెస్ట్ ఐఎమ్ ఎంప్లాయ్ దట్ ఇట్ ఇస్ పబ్లిక్ పేమెంట్ తో అందరూ వచ్చారు. ఈరోజు ఒక నిమిషం సబ్ కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పెట్టారు, కలెక్టర్ దగ్గర కంప్లైంట్ మీరు వచ్చిన విషయం ఏంటి? నాకు మేము అడిగే క్వశ్చన్ ఏంటి చెప్పండి సార్. పూర్తి అయిపోతే మాట్లాడతాను, లేక నన్ను మాట్లాడమంటారు. మీరు కంప్లైంట్ ఇద్దామన్నా దాని గురించి మాట్లాడి నేను మాట్లాడతాను. ఇప్పుడు సంబంధించిన ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడకూడదా, అడగకూడదా, చెప్పకూడదా? మీరు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? యాజ్ ఏ ఎంప్లాయీగా యు ఆర్ మెయింటెనెన్స్ ఫర్ ఆల్ స్టాఫ్ హియర్. యువర్ బిగ్ బాస్ ఇస్ దేర్ బై ఆఫీస్. మాట్లాడాలంటే ఒకరిద్దరు మాట్లాడతారంటే ఒక 20 మంది వచ్చి మీరు ఎవరు అడుగుతున్నారు? రైట్ ఆఫ్ ది పొలిటికల్ కాదండి. ఇది ఇక్కడ వచ్చింది, ఇది ఎమ్మెల్యే ఇన్స్ట్రక్షన్స్ తో వచ్చాం మేము. ఇంకోటి బాగు చేయడానికి పబ్లిక్ కోసం, నాకు మీకోసం కాదు సార్. మీ మీద మాకు ఏం గెట్టిస్ లేదు. మీ మీద ఎందుకు కోపం అండి? ఇప్పుడు ఎలా ఉందంటే మీరు అడిగిన వాటికి why should we are any questions as a caller you are see that you are looking as difference of local difference of dog మీరేమన్నా సౌమ్యంగా మాట్లాడతారా? కొట్లాడినట్టు మాట్లాడతారు. చాలా సౌమ్యంగా మాట్లాడాం. దే హావ్ టు మీ యొక్క ఆన్సర్ ఇస్ నాట్ ఎ షూటబుల్ ఆన్సర్. దే హావ్ టు గో డౌన్ సార్ మా చిన్న రిక్వెస్ట్, ఎమ్మెల్యే గారు మీ పైన బుద్ధ చదవాలని అంటున్నారు. ఏ విధంగా చెప్పండి. ఎందుకోసం ఎమ్మెల్యే గారు మా పైన ఆల్రెడీ బురద చల్లారని చెప్పంటున్నారు. ఎస్పెషల్లీ మీ డిపార్ట్మెంట్ పైన బురద చల్లారా లేకపోతే మీ పైన చల్లారా? మాకు క్లారిటీ. ఇప్పుడు మీరు చేస్తున్న పని బురద చల్లడం కాబట్టి ఏమంటారు దాన్ని? మీరు నా దగ్గర ఏంటంటే నా దగ్గర ఎంతో మంది వస్తారు, ఏ పని ఉందో ఆ పని చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది ఎట్లా ఉందంటే ఆల్మోస్ట్ పోలీస్ ఇంట్రాగేషన్ లా ఉంది నాకు. సార్ ఇది మాకు శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు కార్యాలయంలో ఉద్యోగస్తులు పనిచేయలేదు, ఇంకా 5 సమయం కాలేదు, సీట్లలో ఎవరు ఖాళీగా ఉంది, మీరేం చేస్తున్నారు సార్ చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం సార్. ఇందులో తప్పేముంది? మీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారు అనేది మా ప్రశ్న. సూటిగా అడుగుతున్నాం. మీరు ఒక అధికారిగా ఎంతమంది ఈరోజు ఉద్యోగంలో డ్యూటీలో ఉన్నారు, మీ అటెండెన్స్ ఎంతమంది ఇప్పుడు సీట్లు మా ప్రశ్న. అఫీషియల్ గా మా వ్యవస్థ మాకు అది సార్. మేము ఒక కార్మికుల తరపున నుంచి మీకు రిప్రజెంటేషన్ వచ్చాము. కార్మికులకు ఎలాంటి పథకాలు ఉన్నాయి, మీ ద్వారా కార్మికులకు ఎలాంటి రక్షణ ఉంది అనే విషయాలు మేము మీ ద్వారా తెలుసుకొని కార్మికులకు తెలియజేయడానికి ఒక పాయింట్ వేస్తున్నాం. తర్వాత మేము మీ యొక్క ఆఫీసే కార్యాలయం కాదు, ఎమ్మెల్యే గారు ఆదోళనలో ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని గవర్నమెంట్ కార్యాలయాలు
వాళ్ళు వార్నింగ్ 3 సార్లు అయింది వాళ్ళు వార్నింగ్ ఇవ్వండి. ఆపు చాలా చేస్తున్నాం. మరి ఎవరు చేయాలి నీ దగ్గర? మమ్మల్ని ఆపుతున్నాం, వాళ్ళని ఆపుతున్నాం. వన్ మ్యాన్ షో. యువర్ హౌస్, యువర్ ఇండివిజువల్, యువర్ హోమ్. దిస్ ఇస్ ఆఫీస్. కమాండ్ టెల్ మీ. ఆఫీస్ యువర్ హోమ్. మీ హోమ్ అయితే దట్ ఇండివిజువల్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఇస్ పబ్లిక్ ఆఫీస్. సంబంధించి నోటీస్ బోర్డు పైన చెప్పండి ఆఫీసర్ గారు. పెట్టేయండి. డీటెయిలైజేషన్ అంటే సామాన్య ప్రజలకు అర్థం కావు. చదువుకున్న వాళ్ళు మీకు అర్థం అవుతుంది, నాకు అర్థం అవేర్నెస్ క్యాంప్ పెట్టండి సార్. అవేర్నెస్ క్యాంప్ పబ్లిక్లో ఒక హోర్డింగ్ పెట్టి పబ్లిక్ బ్యానర్ టైం వేయించండి. లేకుంటే స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే అడగండి. పబ్లిక్ ఎవరైనా స్పాన్సర్స్ వస్తారు, పెట్టండి. తప్పేం అసోసియేషన్ అందరూ కలిసి వస్తున్నాము, కలిసి వచ్చినానే ఇప్పుడు సార్. మీరు ఇట్లా అసోసియేషన్ పోయినా మీరు రండి అంటే మేము కూడా వస్తాం కదా. మీకు చెప్పండి. ఇప్పుడు ఇంత ఇన్ని రోజులు చెప్పలేదు, ఇప్పుడు చెప్పండి. ఎక్కడికన్నా మేము వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి బాధ్యతగా ఇవ్వండి. వచ్చినా ఇప్పుడు వాళ్ళు మేడం లోపలికి వచ్చి తీయండి అమ్మా. లోపలికి రండి, పర్లేదు. ఓకే సార్. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యాలయంలో ఉద్యోగి సమయానికి వస్తున్నారా లేదా, మరి సమయం 5 గంటల లోపు ఎంతమంది ఉంటున్నారు సీట్లలో అన్నటువంటి విషయాలను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ సిటీ అధ్యక్షులు శ్రీ నాగార్జున గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యాలయం తనిఖీ చేయడం జరిగింది. అయితే విచిత్రంగా అటెండెన్స్లో ఉన్నటువంటి విధంగా సభ్యులు లేకపోవడం, అసిస్టెంట్ కమిషనర్ గారిని అడిగితే వారు ఫీల్డ్లోకి వెళ్ళారు, అయితే ఒకరు కార్యాలయంలో ఉన్నారు, ఇంకా వారు సంతకాలు చేయలేదని చెప్పినటువంటి, అంటే పరస్పర విరుద్ధమైనటువంటి సమాధానం తెలియజేశారు ఏసీఎల్ గారు. అలాగే మేము కార్మికులకు మీ ద్వారా ఎలాంటి పథకాలు ఉన్నాయి, మీరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున, కార్మికులు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి రక్షణ ఏది, ఆ కుటుంబానికి ఆర్థిక స్తోమత ఏది అనేటువంటిది సిటీ సెంట్రల్ అధ్యక్షుల వారు ప్రశ్నించడం జరిగింది. ఇందుకు కూడా అసిస్టెంట్ కమిషనర్ వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఉద్యోగి కార్యాలయానికి వచ్చినా రాకపోయినా నడిచిపోయింది. ఈరోజు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా, మా యొక్క ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండగా ప్రతి కార్యాలయాన్ని తనిఖీ చేయమని పార్టీ కార్యకర్తలకు ఆదేశించడము, ఆ పార్టీ కార్యకర్తలు దేశభక్తులుగా సైనికులుగా ప్రతి కార్యాలయాన్ని కూడా పరిశీలించడం జరుగుతున్నటువంటిది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఉద్యోగి కూడా సమయపాలన పాటించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశము. వారు ప్రభుత్వము నడుపుతున్నటువంటి ప్రజల సొమ్ముతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, ప్రజల సొమ్ముతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ముడుతున్నాయి. మరి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నటువంటి భావనే మా యొక్క శాసనసభ్యుల యొక్క ఆలోచన. మేము కూడా వారి ఆదేశాల ప్రకారమే ఈ యొక్క కార్యాలయం విజిట్ చేశాము. రేపటి రోజున కూడా కార్మికుల యొక్క అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్లో ప్రతి ఒక్కరు కూడా సమయపాలన పాటించి వారి వారి విధులు నిర్వహించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే కార్యాలయం కూడా పోసిపోయింది. మరి కార్యాలయం పని అయితే వాళ్ళకి ప్రేమ లేదు, కానీ కార్యాలయానికి వచ్చేటువంటి కార్మికుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం అయితే కావాలి, కానీ కార్మికుల యొక్క బాగోగులు మాత్రం పట్టించుకునే స్థితి కనిపించట్లేదు. వారి కార్యాలయం ఎలాగున్నా కూడా పట్టించుకునే స్థితికి నోచుకోవట్లేదు. దయచేసి కార్యాలయాన్ని కూడా ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి అధికారులకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా సెంట్రల్ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మళ్ళా కూడా మేము ఈ యొక్క కార్యాలయాన్ని తనిఖీ చేస్తాం. కార్మికులకు ఎలాంటి పథకాలు ఉన్నాయి, వాళ్ళకి ఈ కార్యాలయం ద్వారా ఎలాంటి న్యాయం జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మేము ప్రశ్నిస్తాం. ఎందుకు కార్యాలయ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. ఈ ఆఫీస్కి వచ్చామండి. దయచేసి మన లేబర్ ఆఫీస్లో మొట్టమొదటిసారి విజిట్ చేయడం. ఈ హ్యావ్ ఏదో 30 ఏళ్ళ కిందటో 40 ఏళ్ళ సున్నం వేసారేమో ఈ పెయింటింగ్, వైట్ పెయింటింగ్. అది కూడా డస్ట్గా ఉంది. ఆఫీస్ చూస్తే అంత ఆకుపడగా ఉంది. ఇక లోపలంట మహా భయంకరంగా ఉంది.
కొన్ని బోర్డులు మూలకు పెట్టి బూజు పట్టిపోన్నాయి. ఆయన అడిగితే స్టాఫ్ లేరు, నాకు ఎవరు ఫైనాన్షియల్ లేదు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఏం పంపించలేదు, కొన్ని సర్క్యులర్స్ ఉన్నాయి, ఆ సర్క్యులర్స్ ఎలిజిబుల్ కాదు అంటున్నారు. మన ఆదోన్లో కనీసం ఏదైనా ఒక 3,000-4,000 జనాభా స్టాఫ్ ఉన్నారండి. ఈ బేల్లర్ పనిచేసే వాళ్ళు కానీ, కార్పెంటర్ పనిచేసే వాళ్ళు కానీ, డైలీ వేజెస్ కానీ, అవనపేట వెళ్తే ఉదయం 300 మంది దాకా తక్కువ ఉండరు. అలాగే మన కలవాయిలో కానీ, అలాగే శ్రీనివాస్ భవన్ దగ్గర కానీ ఎంతోమంది లేబర్స్ ఉన్నారు. లేబర్ వల్ల గవర్నమెంట్ తీసుకుని కానీ లేబర్కి మీరు ఎంతవరకు సహాయపడుతున్నారు? చనిపోతే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి? వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? డైలీ వేజెస్, వాళ్ళకి ఇన్సూరెన్స్ కాదు, గవర్నమెంట్ జాబ్ కాదు వాళ్ళు రావడానికి, వాళ్ళు ఇలిటెడ్ పీపుల్, వాళ్ళకి సరైన అవగాహన లేదు. వాళ్ళకి తెలియపరచాలి. మనకు అయినా, మన పబ్లిక్ అయినా, మన ఆఫీస్ తరపున వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇవి వర్తిస్తుంది, ఇది చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది అని తెలియపరచాలి. ఇప్పుడు ఏదో ఓటీపీ వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు రావట్లేదంటే మీరు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయండి. అటువంటి వాళ్ళకి చేయడం వల్ల కదా మీకు తెలిసేది. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒక్కరైనా అర్థం చేసుకుంటారు కదా ఇది ఓటీపీకి వస్తే మీకు సంబంధించిన విషయం అని. దీన్ని లేబర్ ఆఫీసర్ గారు అడుగుతుంటే పొంతన లేని సమాధానం చెప్తున్నాడు. ఆయన కోప్పడుతున్నాడు. ఏది ఒక స్మాల్ క్వశ్చన్ కూడా కోరల్, వై షుడ్ బి నాట్ కోరల్ అవుతున్నా అర్థం అవట్లేదు. ఈ ఆఫీస్లో కనీసం నోటీస్ బోర్డులో సర్క్యులర్ ఏదైనా వస్తే సబ్మిట్ చేయాలి. దానికి ఒక బాక్స్ ఉండాలి. వితౌట్ బాక్స్, వితౌట్ ప్లేన్, ఆ ఫ్యాన్ లేదు, మట్టి పేరుకొని కూరుకుపోయింది. అసలు దీన్ని లేబర్ ఆఫీస్ అంటే అంత అసహ్యంగా ఉంది. వచ్చి చూస్తే కూడా మీకు ఫోటోలు సహా పెడతాను, ఒకసారి దాన్ని చూడండి. దయచేసి మేము లేబర్ ఆఫీసర్ గారిని ఇబ్బంది పెట్టడానికి రాలేదండి. లేబర్కి ఉపయోగపడడానికి లేబర్ ఆఫీసర్ ఉంది. దాన్ని మెయింటైన్ చేయడానికి పబ్లిక్తో అంత మనం తీసుకున్నాం, పబ్లిక్ జీతాల మీద బతున్నాం. వన్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ రిటైర్డ్ ఎంప్లాయీని. నేను కూడా పబ్లిక్ జీతంతో బయటకు వచ్చిన వాడిని. కానీ అట్లీస్ట్ మానవత్వంగా మన డ్యూటీ చేయడం ముఖ్యమనేది నేను తెలియపరుస్తున్నా. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఇక మీదటైనా మీరు హెచ్చరించి నలుగురికి ఉపయోగపడేలాగా చేయండి. మీకు చేత కాకపోతే హయ్యర్ అఫీషియల్స్ ఐ విల్ కంప్లైంట్ మస్ట్ అండ్ షూర్. నా పేరు నాగరాజ్ అండి, నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టౌన్ సెంట్రల్ భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఇక్కడ రావడం, లేబర్ ఆఫీసర్ రావడం ఎందుకంటే బోయ నరసప్ప అనే వ్యక్తి యాక్సిడెంట్గా సంవత్సరం కింద ఈయన చనిపోయినాడు. లేబర్ ఆఫీస్కి వస్తే వీళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పకున్నట్ల ఇదిగో అదిగో అనేది ఒక సంవత్సరం నుంచి తిప్పుతున్నారు. అంటే వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏదో లేబర్ కార్డు మేము ముందుకి తీసుకొని పోతే లేబర్ కార్డు మా దగ్గర ఉంటే డబ్బులు వస్తామని నాకు ఆశ పైన వీళ్ళు తిరుగుతున్నారు. దాదాపు ఒక సంవత్సరం నుంచి తిరిగితే వీళ్ళు సమాధానం ఏమంటున్నారు, 2020లో అయితే ఏదైతే ఉంటే మాకు సర్కిల్గా ఏదైతే ఉంటే మేము దానికి ముందు తీసుకొని పోతామంటున్నారు, మిగతాది మాకు సంబంధం లేదంటున్నారు. కానీ వీళ్ళకి రెస్పాన్స్ ఇచ్చే విధానం అంటే ఇక్కడ కనిపించవటం లేదు. అందుకోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ముఖ్యంగా వీళ్ళ కోసం మేము రావడం, ఇక్కడ ఆఫీసర్లకు కలవడం జరిగినది. ఇక్కడ అటాచ్మెంట్స్గా మొత్తం వర్కర్స్ వచ్చి 9 మంది ఉన్నారు. 9 మందిలోనే ఇక్కడ 4 ఉన్నారు. ఇక్కడ మిగతా వాళ్ళు లేరు. ఇక్కడ ఎందుకు అటాచ్మెంట్ లేరు, దీంట్లో ఉన్నారు కదా, దీంట్లో అటెండెన్స్ లేరు కదా అని చెప్తే వీళ్ళు మర్చిపోయినారు అంటున్నారు. అంటే వీళ్ళు సంతకాలు చేసేటప్పుడు మర్చిపోయినారు, వచ్చినప్పుడు వేస్తామంటున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము ఈరోజు వీళ్ళకి ఏమనేది మేము తెలవాలని చెప్పి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఈమె బోయ పద్మ, ఆయన నరసప్ప, ఆయన కూతురు, వీళ్ళు ముగ్గురు 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళకి బతకడానికి ఏది లేదు, కూలి పనికి పోతే వీళ్ళు ముందుకు పోతారు, లేకపోతే లేదు. అందుకోసం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగినది. నా పేరు బోయ మహాదేవ్, నార్త్ మండల అధ్యక్షుడు. నేను నమస్తే. ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షుడిని. నేను తెలియజేసేది ఏమనగా, ఆదోనిలో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నన్ను సంప్రదిస్తే భారతీయ జనతా పార్టీ ఆదోని శాఖ తరఫున ఈ శ్రమ్ కార్డులు చేపించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాల గురించి వాళ్లకు అవగాహన కలిగించి నా బాధ్యతాయుతంగా నేను ముందుకు తీసుకెళ్తాను. ఏ ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా ఉండకూడదు అనేది నా ఒక ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్మికుడికి లాభం చేకూర్చే విధంగా నేను పనిచేస్తాను. ప్రస్తుతం కార్మిక కమిషనర్ ఆదేశాల మేరకు ఈ శ్రమ్ గురించి పలు అసోసియేషన్లతోటి, వ్యాపార సంస్థలతోటి సంప్రదించడం జరిగింది. కానీ వారి నుంచి స్పందన తక్కువగా ఉంది. అలాగే హమాలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో, మార్కెట్ యార్డ్లో కూడా మనము మైక్ ద్వారా అట్ ద సేమ్ టైం జిల్లా జడ్జి ద్వారా కూడా మనము ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడం జరిగింది. అక్కడికి చాలామంది హమాలీలు వచ్చారు కానీ స్పందన కరువైనది. అయినా సరే మా ప్రయత్నం వదలకుండా మా సపోర్టింగ్ స్టాఫ్ తోటి, ఫీల్డ్ ఆఫీసర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి మరింత ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం అయితే మనకు ఈ శ్రమ్ కార్డ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసినది ఉంది.
అన్ఆర్గనైజ్డ్ వర్కర్లు ఎవరైనా సరే 15,000 జీతం ఉండి పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కాని వాళ్ళు అందరూ అర్హులే. చైల్డ్ లేబర్ యాక్ట్ కింద 14 సంవత్సరాల లోపల ఉన్న ఎవరైనా పిల్లలు పనిలో పెట్టుకుంటే వారి మీద తగు చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ప్రతి బుధవారము మనము ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము, డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే మనకు బాల కార్మికులు ఐడెంటిఫై కాలేదు. అంటే కేసులు ఏమైనా నమోదు చేశారు సార్ ఇప్పుడు? ఐడెంటిఫై అయితే నమోదు. మీ పేరు సార్? సురేష్ బాబు. సురేష్ బాబు, సహాయ కార్మిక కమిషనర్ ఆదోని. అంతే సార్.